దూర ప్రాంతము నుండి వాక్యం ఆలకించి ఫేస్బుక్లు వాట్సాప్లు వాక్యం ఆలకించిన ప్రతి దేవుని బిడ్డలకి యేసు ప్రభు పేరట వందనాలు. అందరికీ దేవుడు దీవించిన కాక. బైబిల్ తరగతిలోనికి మనం వెళ్తాం. మొదటి పేతురు 4వ అధ్యాయము 13-14 వాక్యము నుండి మనం ఈరోజు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. దేవుడు నిన్ను దీవించిన కాక. అందుకని వాక్యం చదివి దాని నుండి మాటలు ప్రారంభిస్తారు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందా పాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. దేవునికి స్తోత్రం. చదివిన వాక్యము శ్రద్ధ కలిగి వినండి. ఆ 13వ వాక్యములు రాయబడినది ఏమనగా, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు క్రీస్తు మహిమ బయలుపరచబడిన కనుక మీరు మహా ఆనందముతో సంతోషించే నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా. ఈ శ్రమ అనే పదము ఈ మొదటి పేతురులో 21 సార్లు రాయబడి ఉంది. ఏది పదము? శ్రమ. ఆ 12వ వాక్యములో ఆ శ్రమ గురించి కొంచెము గౌరవంగా బలవంతంగా చెప్పుతున్నారు. 12వ వాక్యము నుండి మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి. అప్పుడు కింద శ్రమ అని తెలిసినప్పుడు 12వ వాక్యములు చెప్తున్నది ఏమనగా, అగ్ని వంటి మహాశ్రమ. శ్రమ చిన్నది కాదు, మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభావించినట్లు ఏమవుతున్నారు. ఈ మహాశ్రమ కలిగినప్పుడు ఏదో ఒక శ్రమ సంభవించిన కనుక ఏం చేయకూడదు. ఈ శ్రమలు కొన్ని విషయము ఊహించలేని విషయమును మన జీవితములు జరిగినప్పుడు మనం ఏం చేయకూడదు, ఆశ్చర్యపడకూడదు. ఇప్పుడు ఆశ్చర్యపడినట్టుగా ఉన్న శ్రమ మన జీవితంలో వస్తుంది. దేవునికి స్తోత్రం. అది వచ్చినప్పుడు మీరేం చేయకూడదు, ఆశ్చర్యపడకూడదు. అంటే క్రైస్తవుడిగా ఉండి రోమా సామ్రాజ్యంలో ఈ సంఘ బిడ్డలు అప్పుడు నీరో అని చెప్పబడిన రాజుల వలన నీ బిడ్డలకి జరిగిన ఆ శ్రమ గురించి ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు క్రైస్తవ జీవితంలో శ్రమ అనేది ఒకటి ఉందండి. అది కొందరికి ఇప్పుడు కూడా తెలియలేదు. ఇప్పుడు క్రైస్తవుడిగా మారిన దేవుని బిడ్డల జీవితంలో ఎప్పుడు ఏముంది? శ్రమ ఉంది. అంటే అందరికీ శ్రమ వచ్చినది ఇష్టం కాదు. అందరికీ ఏం రావాలి? ఇప్పుడు పీస్ఫుల్ రావాలి, సమాధానం రావాలి, శ్రమ రాకూడదు. ఎప్పుడు సంతోషం కొనియాడాలి అని ఆశ కలిగి ఉంటాం. కానీ అనక కాదండి. క్రైస్తవుడిగా ఉండి దేవుని బిడ్డలుగా ఉండిన వాడు అందరికీ ఏముంది? శ్రమ ఉంది. దేవునికి స్తోత్రం. శ్రమ కొన్ని యోగు చెప్పిన మునుపు ఈ శ్రమ ఎక్కడ ప్రారంభించారని మీరు చూడాలి. ఆదికాండం 3వ అధ్యాయము 17వ వాక్యములో దేవుడు చెప్పిన మాట, ఆదాముకి చెప్పిన మాట. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అంటే ప్రయాసములతో నీ పంట ఏమవుతున్నారు? తింటావు. అంటే ఈ శాపం అప్పుడు వచ్చింది. ఈ శ్రమ ఇప్పుడు కాదు, ఆది నుండి. ఆదాము అవ్వ ఆ దేవుడు మాట వినలేని కాబట్టి ఆ పండు తిన్న వలన దేవుడు చెప్పారు అన్ని వృక్షఫలం తినొచ్చు, కానీ ఈ వృక్షఫలం తిన్న కూడా తిన్న దినము నుండి వారికి ఏమొచ్చింది? శ్రమలతోని ఆరేం చేస్తున్నారు? పండుకున్నారు. స్తోత్రం. కాబట్టి దేవుడు గురించి తెలుసుకోవాలి. ఆ శ్రమ ప్రారంభించినది ఎందుకు? పాపం వలన భూమిలోకి ఈ శాపమైన శ్రమ వచ్చింది.
ఆ దినము నుండి ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు మీరు చదివితే రకరకాల విధములున్న శ్రమ గురించి బైబిల్ రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. శ్రమ అని పదం ఉంది, ఏంటంటే శోధన అని రాయబడి ఉంది. శ్రమకి ఇంకొక పేరండి, ఇది రెండు అర్థం అండి. శ్రమ వేరే, శోధన. శోధన ఏంటో ఒక బంగారం అగ్ని లేసి శోధింపబడినట్టుగా మన జీవితము దేవుడు ఏం చేస్తున్నారు, శోధిస్తుంది. ఎందుకంటే నిన్ను దీవించడానికి. అలక కదా దేవుడు చెప్తున్నారు. యాకోబు చెప్పిన మాట 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వాక్యములు. యాకోబు పలికిన మాట మీరు చదవండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము. శోధన సహించువాడు ధన్యుడు. శోధన అంటే టెస్ట్. ఎందుకు శోధన అంటే అది పరీక్ష. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుని బిడ్డలకి ఎప్పుడు ఏముంది శోధన. ఎందుకప్పుడు పరీక్ష వచ్చిందంటే ఒక క్లాసు నుండి వేరొక క్లాసులకి వెళ్ళే ముందు ఉన్న ఒక శోధన ఏంటి. అప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే ఈ రాత్రి నీకు ఒక శోధన వచ్చింది. ఎందుకంటే ఇప్పుడున్న స్థితి నుంచి ఇంకొక పైకి ఎక్కడానికి. అందుకని దేవుడు నీకు ఏమిస్తున్నారు, శోధన ఇస్తున్నారండి. దేవుడికి స్తోత్రం కలిగింది కాక. ఇంకా యోబు గ్రంథం కూడా చదవండి. 14వ అధ్యాయం 1వ వచనం చూడండి. యోబు గ్రంథము 14:1. శ్రీకనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధ నొందును. స్త్రీ కన్నిన నరుడికి ఏముంది, మిక్కిలి బాధ ఉంది, శ్రమ. మనుషుడిగా పుట్టిన వారికి అందరికీ, అది దేవుడు విడుదల కాక అన్నిలకు కూడా ఏముంది. అప్పుడు కొందరు అనుకున్నారు దేవుడు బిడ్డలకు మాత్రం ఏమొస్తుంది. అది కాదండి, అన్నిటికీ కూడా ఏముంది. మనుషులుగా పుట్టిన వాడికి అందరికీ ఏముంది, బాధే ఉంది. కానీ మనకు కొంచెం కూడా ఎక్కువ ఉంది. 14వ వాక్యం చూడండి. 14వ వాక్యం 1 పీతరు 4వ అధ్యాయం 14వ వాక్యం. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా క్రైస్తవుడు ఆయన కాబట్టి మనకేముంది, శ్రమ ఉంది అని రాయబడి ఉంది. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక. క్రైస్తవులు అందరూ మనకేముంది, శ్రమే ఉంది. హలో, వారికి అందరికి ఒక శ్రమ ఉంది. ఎవరికి, అన్నిటికి ఒక శ్రమ. ఎలాగా అది అంటే మనుషుడిగా పుట్టిన కాబట్టి వారికి అందరికి ఒక శ్రమ. మనకు అది కాదు, అది ఉంది. క్రైస్తవుడు ఆయన కనుక రెండు శ్రమ మనకు ఉందండి. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమైందండి? మనిషిగా పుట్టినది వలన ఒక శ్రమ, క్రైస్తవులుగా ఉండిన వలన శ్రమ. దేవునికి స్తోత్రం. అంటే దేవుడి బిడ్డకి ఎల్లప్పుడూ శ్రమ కాదండి. శ్రమకి ఏముంది, ఒక సమయం ఉంది. అది కాదు కదా. ప్రకటన 3వ అధ్యాయం 10వ వాక్యం చదివితే యేసు ప్రభు చెప్పిన వాక్యం మీకు అర్థమవుతున్నారంటే 10 దినాల వరకు నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటికి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. అడు నీకే అదే 2వ అధ్యాయం 10వ వచనం. సారీ, 2వ అధ్యాయం 10 దినాల వరకు. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగు. శ్రమకేముంది అని అందుకని చెప్పండి. శ్రమ వచ్చినప్పుడు నీ జీవితంలో శ్రమ కలిగినప్పుడు ఏమో చెప్పాలి, నాకొక సమయం ఉంది. దేనికి? శ్రమకి. స్తోత్రం. యోసేపు ఎన్ని సంవత్సరం శ్రమ అనుభవించారు? 13 సంవత్సరం వరకు శ్రమ అనుభవించిన తర్వాత యోసేపు స్థితి మారిందండి. దేవునికి స్తోత్రం. అప్పుడు ఎక్కడి నుండి మారిందండి? ఆ దేవునికి స్తోత్రము. చెరసాల నుండి ఎక్కడికి వెళ్ళింది? సింహాసనం. అది ముందుకు ఎక్కడికి? సింహాసనం చెరసాలకి వచ్చిన ముందుకు ఎక్కడ? నీళ్ళు లేని గోతులు, నీళ్ళు లేని గోతులు. ఆ గోతుల నుండి ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? గోతుల నుంచి ఎక్కడికి? చేరసాలకి వచ్చింది. చేరసాల ఎక్కడికి వచ్చారండి? సింహాసనం చెప్పాలి. ఈ రాత్రి మీరన్నీ ఒక మార్పు ఉన్నట్టు తండ్రి స్తోత్రం కలిగింది కాక. ఎల్లప్పుడు ఒకే స్థితిని నీ ఉండదు. నీ జీవితం ఒక దినం ఏమవుతుంది? ఖచ్చితంగా మారిపోతుంది. అది ఎరిగిన వాడు మాత్రం దేవునికి స్తోత్రం చెప్పాలి. అవును కదా. క్రీస్తు కూడా 3.5
సంవత్సరం భూమిలో శ్రమ, ఇప్పుడు ఎక్కడ మహిమ సింహాసనములో ఆశీనులుగా కూర్చున్నారు. దేవునికి స్తోత్రం. అలాగే మనకు కూడా అలాగే శ్రమే ఉందండి. దేవునికి స్తోత్రం కలిగిన. అందుకే ఆ శ్రమకి దేవుడు వాక్యములు ఆ గ్రీకులో రాయబడిన వాక్యం ఏంటంటే THLIPSIS థిలిపస్. ఆయన అర్థం ఏమంటే పిండడం. ఏమంటే ఎలాగ పిండడం? పిండడం అంటే మీకు అర్థమవుతున్నారు. ఈ శ్రమ నిన్ను ఏం చేస్తున్నారు? పిండితే ఏమొస్తుంది? అర్థమవుతుంది. ఇప్పుడు మనము అక్కడ జ్యూస్ షాప్కి వెళ్ళినందుకో నీకు ఏ జ్యూస్ కావాలని అడుగుతానంటే అని నేను వెంటనే చెప్పాను, నాకు ద్రాక్ష పండు అంటే మిక్సర్ అడిగా. బాగా ఏం చేస్తుంది? ఆడికి తర్వాత ఏమవుతుంది? అలాగా ఆడిన వలన ఏమొస్తుంది? మంచి జ్యూస్ బయటికి వస్తుంది. ఇప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తున్నారు? పిండుతున్నారు. దేవుడికి స్తోత్రం కలిగిన. అది కొంచెం అర్థంగా ప్రకటన గ్రంథంలో రాయబడింది. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 19-20 వాక్యంలో మీరు చూడండి. 19-20 వాక్యములు చూడండి. కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమని ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను. ఆ ద్రాక్షల తొట్టి పట్టణముకు వెలుపట త్రొక్కబడెను. ఏం చేశారండి? తొక్కినప్పుడు అది ఒకవేళ నోరు ఉంటే ఆ ద్రాక్ష పండు ఏం చెప్తుంది? నన్ను ఏం చేయకూడదు అంటే అప్పుడు తొక్కిన వాళ్ళు ఏం చెప్తుంది? ఓరే నిన్ను తొక్కలేకపోతే నాకేం దొరకదు, నీలో నిన్నున్నా ఆ జ్యూస్ రాదేట. ఈ శ్రమ నీ జీవితంలో నిన్ను తొక్కుతున్నది దేవుడు, నిన్ను పిండుతున్నది దేవుడు. ఈ రాత్రిని మరిచిపోకూడదండి. అప్పుడు మీరేం చేయకూడదు, ఎదిరించకుండా వద్దు. ఏం చేయకూడదు? ఎప్పుడు వచ్చినప్పుడు నీ ఏం చేయకూడదు. ఆడి చేతులు కాలు నుండి తొక్కుతున్నప్పుడు కాలు కింద నుండి నీ ఏం చేయకూడదు. జారిపోకుండా కాలు కిందకి నియమావలి ఒదిగితే నీ బయటికి వచ్చినది ద్రాక్ష పండు వలన కాదు, కలలు మారి రసంగా చాలా మందికి ఆనందకరమైన టేస్ట్ ని మారిపోతాడు. దేవునికి స్తోత్రం. అందుకే అనుకున్నాను యోసేపుకి 13 సంవత్సరము. దేవునికి స్తోత్రం. యాకోబు అంటే 20 సంవత్సరము. అందరి జీవితంలో ఏమైందండి? శ్రమ అనుభవించారు. స్తోత్రం. శ్రమ లేకపోతే ఏది రాదు, గ్లోరీ రాదు. స్తోత్రం. అలాగే చూడండి 14 పీతరు 2వ అధ్యాయము 4వ అధ్యాయం 13వ. మొదటి పీతరు 4వ అధ్యాయము 13. బబులోనులో నీ వలనే మొదటి పీతరు 4వ అధ్యాయము క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించు. ఒకటి ఈ శ్రమ వచ్చినప్పుడు ఏమవ్వాలి? సంతోషించాలి. సంతోషం వేరే, రెండు పదం అక్కడ రాయబడిందండి. స్తోత్రం కలిగేదిగా. ఇప్పుడు దేవుడు సంఘం అనేది చెప్పారు. అసలు ఈ శ్రమ యేసయ్య మనకి చెప్పిన ఒక మాట ఉందండి. మీరు మరిచిపోయినది అనుకున్నారు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో 30 వాక్యంలో 33 లోకములో మీకేముంది? నేను లోకమును జయించి ఉన్నాను. చెప్పండి. క్రీస్తులు మనకు 2 విషయం ఉంది. ఒకటి లోకములు నీకేముంది? అక్కడ క్రీస్తులు మనకేముంది? సమాధానం ఉంది. హలో, లోకములు మనకేముంది? శ్రమ. క్రీస్తుని జయం ఉంది. లేకపోతే మనకి సమాధానం ఉంది. దేవుడికి స్తోత్రం. ఎంతో మంది కనుక క్రైస్తవులు 2 చోట్ల ఉన్నారట. క్రైస్తవుడు
ఒకటిలో క్రీస్తులేముంది జయం, లోకములు ఇది రెండు మనం అనుభవించాలి. దేవుని క్రీస్తు ఉండినప్పుడు లోకములు మనకేముంది శ్రమ కలుగుతున్నారు. బట్ ఏం చెయ్యకూడదు మీరు. లోకములు నీకు శ్రమ ఉంది కానీ నేను లోకానికే చేశాడు. సో అందరూ ఓడిపోయినప్పుడు ఒక్కడు మాత్రమే చేశాడు. సో మనం అందరూ ఓడిపోయిన వాళ్ళే. ఎలాగా నేను ఓడిపోయలేదు ఐదారు అని చెప్తాయి. సరే నీ ఓడిపోలేదు, ఒక దినం మరణానికి అయిన కూడా నీ ఏం చేయాలి. కానీ ఏసై కూడా మరణానికి కూడా ఏమేమి లేదు, మరణానికి గెలించారు. అందుకని లోకములు ఉన్న వాళ్ళందరూ మొత్తం ఏమైంది, ఓడిపోయిన వాడు. ఓడిపోయలేక మరణానికి ఒక దినం ఆయన ఏమవుతుంది, బాకీ కొందరు అందరూ ఓడిపోతారు. కానీ క్రీస్తులు ఉన్న వాడు ఏమవుతున్నారు, ఓడిపోయిన వాడు, జయించిన వాడే. దేవునికి స్తోత్రం కలుగుగాక. క్రైస్తవ జీవితములో శ్రమే వచ్చినప్పుడు ఏమవుతున్నారండి, మహిమ వచ్చినట్టుగా ఇక్కడ రాయబడి ఉంది. స్తోత్రం కలిగిన అక్కడే దీనింటి కార్యములు చేయాలి. ఒకటి సంతోషించాలి, ఆనందించాలి. సంతోషం వేరే, అది తేడా ఉందా? ఉంది కదా. సంతోషం వేరే, ఆనందం అంటే. తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు ఆడ అన్నీ అడిగారు, ఇంటిలో ఏమి జరుగుతున్నారని అడిగారు. స్తోత్రం. అప్పుడు ఇంటిలో మొత్తం నేను భయంకరమైన ఆనందం కలిగినప్పుడు ఇంటి లోపలికి రాకుండా ఆయన బయట నిలబడుతున్నారు. ఇది ఎవరు తప్పిపోయింది, పెద్దదా చిన్నదా? అందరు చిన్నగా తప్పిపోయింది. చిన్నగా తప్పిపోలేదండి, తప్పిపోయి దొరికాడు. అది తప్పిపోలేదు కానీ అది అన్నయ్య మాత్రమే ఏమైంది, తప్పిపోయింది. స్తోత్రం కలిగిన గాక, దేవుడికి స్తోత్రం కలిగిన గాక. అన్నయ్య అడుగుతున్నారు, ఏంటి అడుగుతున్నారు, ఇంటిలో ఏమి జరుగుతున్నాయి, ఇంటిలో ఏంటి జరుగుతున్నారని ఎవరికి అడిగారు. ఇప్పుడు ఎప్పుడు ఈ కొడుకు ఇంటికి ఉన్న కొడుకు ఎవరి గంటే కిందకి వచ్చింది, 10 గంట కిందకి వచ్చి నేను ఎందుకు కొందరు అలాగా తన్నగా వెళ్ళి ఏం చెయ్యను అడుగురు. ఎవరితోనే అడుగుతుంది, పాస్టర్ గారికి వెళ్ళి సన్నగా అడగరు, విశ్వాసాలకి వెళ్ళి అడుగుతారు. ఎవరైనా నీ కొడుకు కాదు, తప్పిపోయి ఉన్నావు, కొడుకు కాదు, కొడుకు కంటే స్తోత్రం కలిగింది. నాకు ఆ భాగం అని చదువుకున్నప్పుడు చాలా సంతోషం జరుగుతుంది. దేవుడికి స్తోత్రం కలిగింది అని ఏం చెప్తున్నారంటే, దేవుడికి స్తోత్రం. ఆయనకి చెప్పిన ఒక మాట చెప్పండి. ఈ కుమారుడు వచ్చినప్పుడు వింటిలు విందు చేసి ఈ కుమారుడు నీకెవరు అవుతుంది, అదంతా కూడా చెప్పలేదు. అన్న తమ్ముడు నా సంబంధం పోయింది. అన్న తమ్ముడు ఏముంటుందా, లేకపోతే ఎలాగ చెప్పాలి, నా తమ్ముడు వచ్చినప్పుడు అలాగే చెప్పాలి కదా, అలాగే చెప్పలే. నీ కొడుకు వచ్చినప్పుడు ఆడికి సంబంధం లేదు. సోదరు పోయినట్టు దేవునికి సోదరు అనేది అంటే ఇంకా చెప్పినది. ఆయనకి ఇచ్చిన ఆస్తి అన్ని ఎలాగా దుర్వ్యాపారం చేశాడు. దుర్వ్యాపారం వేశ్యతోని పాడు చేశాడు. అలాగే కాదండి, అది ఎవరో చెప్పినదే, బాగాటది ఎవరో చెప్పినట్టుగా ఇప్పుడు ఏమవుతున్నారు, నమ్మేసుకున్నాడు, నమ్ముతున్నారు. ఎవరు చెప్పినట్టుగా అది సరిగా తెలిసిన తర్వాత చెప్పండి. స్తోత్రం కలిగిందా. ఇంకేనా చెప్పిన ఒక మాట కూడా చెప్పిన మాట వదిలిస్తాడు. దేవుడికి స్తోత్రం కలిగింది. నానా నేను ఎన్ని సంవత్సరం నీతోని అన్నారు కానీ ఇప్పుడు వరకు నాకు ఒక మేక పిల్లలకి ఇవ్వలేదు. ఏది ఒక మేక అది ఇది ముందు ఇచ్చినది అది చెప్పలే. నానేమి ఇవ్వలేదా, మొత్తం మా నాన్న పొలంలో ఉన్నారండి. నాన్న పొలంలో ఉన్నారు కానీ ఇప్పుడు చెప్తున్నారేంటి నా కోసం మేకపిల్ల ఎందుకు ఇవ్వలేదు. అస్తి కాదు, ఎందుకు ఇవ్వలేదని అక్కడ రాయబడి ఉందండి. స్నేహితులతో పండగ చేసుకోవడానికి, అది నా స్నేహితులతో సంతోషపరచడానికి నీ ఇప్పుడు వరకే మేకనివ్వలేదు. అందుకే నాతోని సంతోషపరచడానికి
అడుగుంటే ఇచ్చాను. నీకు ఇంటికేముంది? నీ చిన్న తమ్ముడు వచ్చినప్పుడు నాతో ఉన్నా కాబట్టి దూరంగా వచ్చిన వారి నాతో సంతోషించడానికి ఆ ఇంటికేముంది? ఆహారం అన్ని ఉన్నాయి. ఆహారం పెద్ద ఇల్లు ఉంది, అది మేకే ఉంది, అదే ఉంది. స్నేహితులతో సంతోషించడానికి నీతోటి నాకు ఏం లేదు. గొర్రెపుడ దొరుకుతుంది. స్తోత్రం. దేవుని బిడ్డతో సంతోషించడానికి అన్ని దేవుడు నీ చేతికి ఇస్తుంది. స్తోత్రం కలిగినగా. సంతోషం వేరే, ఆనందం వేరే. దేవునికి స్తోత్రం కలిగినగా. అందుకే నేను చెప్పిన మాట ఏమంటే, ఇది రెండు పదములు మీరు శ్రద్ధగా వినాలి. ఒకటి మహిమ, రెండు శ్రమ అని పదము తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 2 కొరింథీ పత్రిక 8 అధ్యాయం 1 వచనం చూడండి. 2 కొరింథీ పత్రిక 8 అధ్యాయము 1 2 వాక్యం చదవండి. సహోదరులారా, మాసిదోనియ సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు శ్రమలోన బహుశ్రమ వలన పరీక్షింపబడగా, శ్రమ కాదు, శ్రమ పరీక్షించినప్పుడు అత్యధికంగా సంతోషించారు. అది ఎక్కడ ఉన్న సంఘం? అది అర్థములతోనే ఉన్నవాడికి ఏడు సంబంధం. అర్థములు ఉన్నవాడికి ఏ రీతి కలిగిన వాటితోని సంబంధం లేదు. దేవుడికి నీకు కూడా సంబంధం ఉంది తల్లి. ఆ సంఘం అనగా ఆయనప్పుడు మనం కూడా అటువంటి మగా శ్రమ కలిగినప్పుడు అత్యధిక ఆనందంతో ఏం చేయాలి? సంతోషించాలి. దేవుడికి చంద్రక మేషకి అవేంద్రుడికి ముగ్గురికి ఏం చేశాడు? అగ్నిలో పడేసినప్పుడు ఈ ముగ్గురు ఏం చేశాడు? అగ్నిలో నడిచారు. ఇది ముందుకు అగ్ని పడిన వాళ్ళందరూ ఏమైంది? నశించేది. నేను చెప్పిన మాట. ఈ ముగ్గురు అగ్నిలో నడుచుకున్నారు. ఇది ముందుకు పడిన వాళ్ళందరూ అగ్నిని పడి నశించిపోయారు. దాని ముగ్గురు నడుచుతున్నారు. సోదరం, దేవుడు విడుదలకు ఎన్ని అగ్ని వంటి శోధన వచ్చినప్పుడు వాడు ఒక మూలేలు కూర్చి ఏడన వాడు కాదు, అగ్నిలోని సంచరించాడు. శ్రమలోని ఒక మూలకను కూర్చకుండా ఆ శ్రమలోని సంతోషించండి. దేవునికి స్తోత్రం. శ్రమలోని మనం ఏం చేయాలి? సంతోషించాలి. దేవునికి స్తోత్రం. ఆ ముగ్గురే చేయలేదు. అయ్యో మమ్మల్ని అగ్నిని పడేసారే అని అగ్నిలో వేశారు. మనమైతే ఆదివారి చర్చలు వచ్చి ఒక పాట పాడుతున్నారు. శ్రమలో జీవితం ఆ పాట పాడి అటువంటి పాట పాడకూడదు. ఎటువంటి పాట పాడదు? నిరీక్షణ కలిగిన పాట రావాలి. స్తోత్రం కలిగిన గాక. అందుకని దేవుడి సంగమా శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమలో సంతోషించడానికి ఒక మనస్సు మనకేముండాలి? కలిగి ఉండాలి. ఈయన చెప్పుకొని వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. స్తోత్రం చెప్పండి. శ్రమ గురించి బైబిల్ చూడండి. మొదటి ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వాక్యం చూడండి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వాక్యము. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తుతనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగ అనుభవించుట. క్రీస్తు విషయములు క్రీస్తుతో కూడా శ్రమే అనుభవించారు. ఎవరు? మోసే. క్రీస్తు అప్పుడు లేదు. క్రీస్తు అప్పుడు ఉందా? మోస కాలంలో క్రీస్తు ఉందా? కానీ అలాగే ఎలాగ క్రీస్తుతో శ్రమే అనుభవించారు? క్రీస్తుని గురించిన విశ్వాసంతో ఆ శ్రమే అనుభవించారు. దేవునికి స్తోత్రం. మనం కూడా ఇప్పుడు క్రీస్తు మన తోడుగా లేదు. లేదన్నప్పుడు క్రీస్తుతో తోడుగా మనం ఏం చేయాలి? శ్రమే అనుభవించండి. దేవునికి స్తోత్రం. ఆత్మ
ఆత్మస్వరూపి అయిన దేవుడు మన తోడుగా ఉంది కాబట్టి ఆయన తోడుగా మనం ఏం చేయాలి? శ్రమ అనుభవించి ముందుకు కొనసాగింది. దేవుడికి స్తోత్రం కలిగిందిగా. ఈ శ్రమ అనుభవించినప్పుడు సంతోషం రావాలి. స్తోత్రం. అవును కదా. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం 41. స్తోత్రం. 5వ అధ్యాయం 41. అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి మహాసభ నుండి ఏం చేశారు? ఎలాగా? ఒకసారి కూడా ఆ నామము కొరకు నామం కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడి వారు సంతోషించుచు వారు ఏం చేశారు? సంతోషించుచు. మనమైతే 10 మందిని కూర్చి ఏదైనా డిస్కస్ చేసినప్పుడు మనకి ఏదో విరోధంగా మాట్లాడితే అక్కడి నుంచి మనం ఏం చేస్తున్నారు? ఏడుసుకొని బయటకు వెళ్ళిపోతారు. ఇతరుగా నలగదు కాదండి. అవమానములు చెప్పినప్పుడు, నిందలు చెప్పినప్పుడు పీతరు గారు ఏం చేశారు? మహా సంతోషంతో ఏం చేశారు? ఆమె బయలుదేరారు. ఈ రాత్రి దేవుడు సంఘమా శ్రమలోని సంతోషం కొనియాడండి. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. శ్రమ వేదన కలిగినప్పుడు ఏమవ్వాలి? దేవుడి సన్నిధిలో సంతోషం కొనియాడాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఎందుకనగా శ్రమ అనుభవించిన 13వ వాక్యం ఒకసారి కూడా చదవండి. 4వ అధ్యాయం 1 Peter 4వ అధ్యాయం 13వ వాక్యం. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో క్రీస్తు మహిమ బయలుపరిచినారు. మహిమ బయలుపరచబడిన కాబట్టి మనం ఏం చేయాలి? సంతోషం చేయాలి. 5వ అధ్యాయం 1 Peter 5వ అధ్యాయము మొదటి వాక్యం చూడండి. మొదటి వాక్యం. క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడబోవు మహిమలో పాలివాడైనను నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బయలుపరచబడిన మహిమలకి పాలివాడైన నేను. ఇప్పటి వరకు మహిమ ఏం చేయలేదు, బయలుపరచబడలేదు. దేవునికి స్తోత్రం. కొంచెం మహిమ మనలోకి వచ్చింది. ఈ ప్రేమ అయింది. ఫుల్ మహిమ ఏమవలేదు, రాలేదు. అంటే నేను చెప్పిన కరెక్టే లేదండి. మీరు చూడండి రోమా పత్రిక 8వ అధ్యాయం 29, 30, 29, 30, 31 చూడండి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో శ్రేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరుగునో వారు తన కుమారుడితో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరిచెను. వారు ఇప్పుడు ఏమైందండి? మహిమ పరిచయం. స్తోత్రం కలిగిన అల్లెల్లి చెప్పండి. ఎక్కడ మహిమ పరిచయం? ఆత్మలు మాత్రం ఇప్పుడు మనకేమైంది? మహిమ పరిచయం. స్తోత్రం. మన శరీరం వరకు ఆ మహిమ ఇప్పుడు వరకు రాలేదు దేవుడికి. అది ఎప్పుడు వస్తుందండి? యేసయ్య రెండవ రాకడ సమయంలో ఆ మహిమ మనలోనికి ఫుల్ వస్తుంది. దేవుడికి స్తోత్రం కలిగిన ఆదాము అవ్వ ఏ మహిమ ఏం చేశారు? నష్టం చేశారు. ఆ మహిమలోనికి దేవుడు మమ్మను తిరిగి తీసుకొని వస్తుంది. దేవుడికి ఆ మహిమ గోరి మనలోనికి దిగాలి. దేవుడికి స్తోత్రం. పాత నిబంధనల మహిమ ఎక్కడ దిగారంటే గూడార లోపల, దేవుడు ప్రత్యక్ష గుడారం లోపలికి దేవుడు మహిమ దిగి వచ్చాడు. స్తోత్రం. ఇప్పుడు అలాగే కాదండి, మన శరీర లోపలికి దేవుడు మహిమ దిగి వస్తుంది. దేవుడికి స్తోత్రం. అందుకని ఈ శ్రమ అనుభవించినప్పుడు నీ చెప్పండి, నాలోనికి మహిమ దిగి వస్తుంది. స్తోత్రం. పౌలు గారే చెప్తున్నారు మాట మంచిది. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యం ఉంది. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 16, 17 వాక్యం చూడండి. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణ మాత్రముంటూ మా
చులకని శ్రమ ఆ. మా కొరకు అంతకంతకు ఎక్కువగా అదో చులకని శ్రమ అందకందకు ఎక్కువగా ఎక్కువ నిత్యమైన మహిమాభారమును కలుగజేయుచున్నది. ఏంటండి? నిత్యమైన మహిమాభారమును కలుగ అర్థమైంది. అందక హల్లెలూయా. సరమే అంద ఉంది సరమే చులకని. ఆ శ్రమ చులకరి అయితే మహిమ నేను చెప్పాడు అందకందక అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును హల్లెలూయా. నిత్యమైన ఆ మహిమా భారము కలుగజేయుచున్నది. కలుగజేయబోతుంది. స్తోత్రం చెప్పండి. ప్రతి చిన్న చిన్న శ్రమ వచ్చినప్పుడు భయపడకల శ్రమ పెరిగిన అనుసరించి నీ మహిమ కూడా రోజేమవుతుంది. అందుకంతా భారం పెరుగుతున్నది దేవునికి స్తోత్రం. అందుకని పీతరు గారి సంఘ బిడ్డలకి బబులోనిలో ఉండే సంఘ బిడ్డలకి చెప్పులు పిల్లలారా నీకు కలిగిన శ్రమలు నీ భయపడకూడదండి. ఆ శ్రమ కలిగినప్పుడు నీ సంతోషించి ఆనందించి, ఎందుకంటే ఒక మహిమ నీ మీదకి దిగి వస్తుంది. దేవుడికి స్తోత్రం కలిగింది కాక ఆ మహిమ కొరకు మనం ఎదురు చూస్తున్నాం. అందుకని మనం ఏం చేస్తున్నాం, పీతరు గారు పౌలు గారు చెప్పినట్టు మనం ఏం చేస్తున్నాం, మూలుగుతున్నారు. అది కూడా చదివి మాట ముగిస్తున్నారు. ఎక్కడంటే రోమాపత్రిక 8వ అధ్యాయం 21, 22, 23 వాక్యం చదవండి. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వతంత్రము పొందునను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిలో లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. పైన ఎవరు మూలుగుచున్నారు? సృష్టి. ఇక్కడ ఎవరు మూలుగుతున్నారు? ఆత్మ లేదు. పుత్రత్వము పుత్రత్వం కొరకు మన శరీరముల విమోచన కొరకు మనం ఏం చేస్తున్నారు? సృష్టి ఏం చేస్తున్నారు? సృష్టి ఎలాగ మూలుగుతున్నారు? ఎలా మూలుగుతున్నారు? సృష్టి ఎలా మూలుగుచున్నది? ఆ సృష్టి ఎలాగ మూలుగుతున్నారు? సృష్టి ఎలాగ మూలుగుచున్నది? చర్యలు తెలుసుకోవాలండి. ఈ చెట్టు నరికినప్పుడు ఏమవుతుంది? ఆ పడిపోయినప్పుడు ఎలా ఉంది? కర్ర శబ్దాలు వస్తాయి. అదే మీరు ఏడుస్తున్నారు. ఆ సౌండ్ ఏంటి? అయ్యో నాకు ఇప్పుడు ఏమవలేదు, విమోచన ఈ కలగలేదు, చెట్టుకి ఏమవలేదు. విమోచన కలిగి నన్ను ఏం చేస్తున్నారు? నరుకుతున్నారని చెప్పుకొని ఏం చేస్తున్నారు? ఆడు మాటలు మాట్లాడి పడిపోతున్నారు. కుక్క వచ్చినప్పుడు కుక్క మమ్మల్ని చూసి ఏం చేస్తున్నారు? ఆ ఎదురు నిన్నారు. ఆ కుక్క కూడా ఎలాగ చెప్తున్నారు, నాకు కూడా ఇప్పుడు ఏమవలేదు. విడుదల దొరకలేదండి. సృష్టి మొత్తం మారిపోయింది. ఆదాము తప్పు, ఆదాము అవ్వ చెల్లెల వలన సృష్టి మొత్తం ఏమైపోయింది. అప్పుడు కాకరకాయకి ఏం లేదు, చేదు లేదు. ఎప్పుడు బాగా చేశారో ఆ కాకరకాయ కూడా అదే చెప్తున్నారు, ఆ చేదురా బాబు, అది ఆరు చేశారు. ఈ సృష్టికి విమోచన కలిగింది. మొత్తం ఏమవుతుంది? మారిపోతుందంటే సృష్టి. అప్పుడు ముళ్ళు ఉండదు. ముళ్ళుకి బదులుగా వాసన కలిగిన చెట్టు ఉంటాం. స్తోత్రం. దాన్ని మార్పు జరుగుతుంది. దేవుడికి స్తోత్రం కలిగింది. ఇంకా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 2 దేవుడికి చదవద్దు, నేను ముగిస్తున్నాను. దేవుడికి స్తోత్రం. ఆ సృష్టి మూలుగుతున్నది. రెండవది ఎవరు మూలుగుతున్నది? మనము శరీరం మూలుగుతున్నది. ఎందుకంటే మనకు ఒక విమోచన కలిగడానికి. స్తోత్రం కలిగింది. విమోచన కలగడానికి మనం ఏం చేస్తున్నారు? ఒక దినంలో అందరూ ఎలాగ మూలుగుతున్నారు ఎలాగంటే మీకు ఇద్దరు ఎక్కువ జ్వరం వచ్చినప్పుడు నేను ఎర్ర సముద్రం వెళ్ళినప్పుడు అమ్మకి డబుల్ మలేరియా వచ్చింది. అయ్యారు నాకు డబుల్ అదే నా దగ్గరికి ప్రార్థన చేయలేదు. ఏమైందమ్మా? డబుల్ మలేరియా వచ్చిందండి. భయంకరమైన మూలుగుతున్నారు. ఎందుకు మూలుగుతున్నారంటే అలాగంటే మనము కూడా ఎప్పుడు ఏమవుతున్నాం? మూలుగుతున్నాం. ఈ శరీరంలో వేదన, నొప్పి, కష్టములు కలిగినప్పుడు దేవా ఎప్పుడు నా శరీరములకు ఒక విమోచన కలుగుతున్నారని ప్రతిదినంలో మూలుగుతున్నారు. ఈ మూలిక విమోచన కలిగినప్పుడు మన శరీరములు ఏమంటే శరీరం మారుతుంది. ఆ మహిమా శరీరములో మన బొద్దు పోతున్నారు. దేవుడికి స్తోత్రం. ఈ శ్రమ వచ్చినప్పుడు కొంచెం మహిమ మనలోనికి వస్తున్నారంటే
స్తోత్రం కలిగినగా. ఒకేసారి రాదు, కొంతమందిగా వస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఆ మహిమకి పాలు పొందడానికి దేవునికి స్తోత్రం కలిగినగా. ఈ శ్రమ ఒక్కసారి యేసయ్యకి కలిగిన శ్రమలకి మనము పాలు పొందడానికి, యేసయ్యకి కలిగిన అదే శ్రమ ఒకరోజు నీకు నాకు ఇస్తే ఏమవుతుంది? మిగిలిన మొత్తం చచ్చిపోతారు. ఎందుకంటే ఆయనకి కొట్టినట్టు మనకు ఒకసారి ఒక్క దెబ్బలతో సభ మొత్తం చచ్చిపోతారు. అది కొంచెం కొంచెం దేవుడు మనకు ఇచ్చింది కాబట్టి ఆయన మహిమలోనికి ఆ శ్రమలోనికి మనం పాలు పొందుతున్నారు. అందుకని అమ్మ కొంచెం కొంచెం శ్రమని ఇచ్చినప్పుడు దేవుడికి దేవుడు నాకు ఇచ్చిన శ్రమ గురించి దేవుడికి స్తోత్రం. సంతోషించండి, ఆనందించండి. దేవుడికి స్తోత్రం కలిగిన ఇంకొక దినములు శ్రమ లేనట్టుగా ఒక శరీరం దొరకబోతుంది. శ్రమ లేనట్టుగా ఒక శరీరం దొరకబోతుంది. శ్రమలో లేని ఒక భూమి మనకు దొరకబోతున్నారు దేవుడికి. ఆ భూమి వరకు మనం ఎదురు చూసి ఉంటాం. దేవుడు రెండారో అక్కడ వరకు మనకు అక్కడ ఎదురు చూసుకుంటారు. ఈ వాక్యం ద్వారా దేవుడు అందరికి దీవించిన కాక. ఆమేన్. ఈ రాత్రి వేళ సమర్పించుకుందాం, మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో మంచి సందేశాన్ని మనం వినగలిగాం. శ్రమలున్న శ్రమలోనే మనం ఆనందించుకు తీరాలి. శ్రమలో నుంచి తప్పించుకోవడానికి మార్గాలు చూసుకోకుండా శ్రమలో సంతోషించడానికి, పాటలు పాడడానికి, ఆరాధించి తీరడానికి, విడుదల పొంది తీరడానికి, దేవుని యొక్క బిడ్డల రాజ్యంలో తయారై తీరడానికి సిద్ధం కలిగి ఉందాం. లోకంలో మనకు అనుకూలమైనది కాదు, కానీ లోకంలో మనకి శ్రమలు ఉన్నాయి. యేసుక్రీస్తు వారు శ్రమలో నుంచి జయించిన వారు. అయితే నువ్వు శ్రమలో ఉంటే ఒకటే ఆనందించుకో, క్రీస్తు జయించారు, నువ్వు కూడా జయించి తీరావు. ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు తెలియవస్తున్నాం. ఈ రాత్రి వేళ నీ వాక్య సందేశాల ద్వారా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రం. దేవా, మేము ఈ లోకంలో జీవించుచున్నాం. ఈ లోకం మాకు అనుకూలమైనది కాదు. ఈ లోకంలో ఉన్నది ఏవి శాశ్వతం కాదు దేవా. ఈ శాశ్వతం కానీ ఈ లోకములో అన్ని మాకు శ్రమలే. అన్ని పక్క నుంచి మనకి శ్రమలు వచ్చి తీరేది. దేవా, యోగు గ్రంథం చెప్పినట్లు మనుషులందరికీ శ్రమలు ఉన్నాయి, కానీ దేవుని బిడ్డలకు దేవా అధిక శ్రమలు ఉన్నాయి. ఆ శ్రమల మూలంగానే దేవుని యొక్క రాజ్యానికి వారసులై తీరడానికి కృపావాత్సల్యం ఉన్నది. యేసయ్య ఈ లోకంలో జీవించినప్పుడు అన్ని రీతి కలిగిన శ్రమలు మానవుడు అనుభవించినట్టుగా అన్ని శ్రమలు అనుభవించి తీరి గెలుపు సాధించి వాగ్దానం ఇచ్చి పరలోకానికి వెళ్లే ముందుగా చెప్పిన మాట, లోకములను నేను జయించి ఉన్నాను, మీరు కూడా గెలిచిన వారే. ఈ పక్కటి రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలుగా దేవుని యొక్క సన్నిధిలో మేము ఒక నిబంధన చేసుకున్నాం. దేవా, ఏ శ్రమలలో అయినా దేవా విత్తనం మెరగకపోతే ఫలించే అనుబంధము లేదు. దేవా నీ శ్రమలు లేకపోతే కిరీటం దక్కేది ఏమీ లేదు. ఈ పగటి వేళ నెత్తి మీద కిరీటము రావాలా, శ్రమలు అనుభవించి తీరే పరిస్థితుల నుంచి ఇల్లు తీరాలి. దేవా, శ్రమలలో నుంచి వెళ్ళేటప్పుడు దేవుని యొక్క సన్నిధిలో పాటలు పాడి ఆనందించుకు తీరడానికి పౌలుశీలల వారి జీవితంలో శ్రమలో పరీక్షలలో వచ్చినప్పుడు వారి పాటలు పాడి దేవుని ఆనందించుకుంది. దేవా, కూర్చున్న పునాదులు కదిలినాయి, చీరసాలలో ఒక కదిలింపు వచ్చి తీరినాయి. దేవా, అందులోపల ఒక సునాదం నిలబడి తీరింది. ఆత్మహత్యకు ప్రయత్నం చేసిన సేవకులు దేవునికి రక్షకునికి అంగీకరించి తీరగలిగి ఒక శుభవర్తమానం వినగలిగి తీరేట్టుగా ఎవరు వారిని శ్రమలోకి పెట్టించాడు, వారే ఆ వ్యక్తి వారిని ఆనందంలోకి నిలబెట్టి తీరేసుకెళ్ళినట్టుగా దేవా అలాంటి ఒక మార్పు మలుపు మా అందరి జీవితంలో జరిగి తీరునుగాక. సృష్టి యావత్తు ఏడ్చుచున్నది, సృష్టి యావత్తు మూలుగుచున్నది, మా శరీరం మూలుగుచున్నది. దేవా, ఇవన్నీ ఒకే విషయానికి జ్ఞాపకం చేసేది. దేవా, విమోచనకర్త అయిన యేసయ్య రాబోచున్నాడు. ఆయన విజయ రూపిగా మేఘారుడై వచ్చే సందర్భముగా మన శ్రమలన్నీ మారిపోతాయి, మన కష్టాలన్నీ మారిపోతాయి. శ్రమలు లేని, కష్టాలు లేని, ఇబ్బందులు లేని, ఎల్లప్పుడూ ఆనందము మహిమతో మహిమ నిండిన ఒక లోకానికి మేము అడుగు పెట్టబోతున్నాం. దాని కొరకు తయారై తీరడానికి ఈ లోకములో శ్రమ అనుభవించుకు తీరాలి. ఈ విశ్వాసములో పరిశోధన కలిగి తీరుతాయి, శ్రమలు నిన్ను చుట్టుముట్టి తీరుతాయి. 4 పక్కల నుంచి ఏ రీతిగా ఇల్లు కట్టబడిన దాని మీదకు వరదొచ్చిందో, వానొచ్చిందో, వర్షం వచ్చిందో, అదే రీతిగా దేవుని బిడ్డ ఈ విశ్వాసములు కూడా అదే రీతిగా పరిశోధన కలిగి తీరుతాయి. జయం పొంది తీరడానికి కృపావాత్సల్యం దయచేసింది. ఈ రాత్రి వేళ వాక్యోపదేశం చెప్పినట్లా దేవా, మేము జయించిన వారిగా మారి తీరడానికి సహాయం దయచేయండి.
అణిచి తొక్కడానికి లోకానికి మేము అనుమతి ఇచ్చేంతటిగా సహాయం చేయమని కూర్చున్నాం. ఇంతసేపు వాక్యాన్ని బోధించిన దేవ సేవకులను దీవించండి. తొలి చెప్పిన సేవకుడు దేవ జక్కయ్య గురించి చెప్పారు. దేవ సిద్ధపాటు కలిగినట్టుగా యేసయ్యను విలువగా ఎంచుకు తీరినట్టుగా మాకు కూడా కృపావాత్సల్యం దయచేయండి. దీవెనలతో నింపినందుకు స్తోత్రం, సహాయపరిచినందుకు స్తోత్రం. యేసునామములో అడిగి పెడుకున్న పరమ తండ్రి. తండ్రి యొక్క కుమారక పరిశుద్ధాత్మక సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ కూర్చున్న భక్తులతో దేవాన్ని రెండో రాకడ వరకు తోడయుందురుగాక. యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం, యేసు నామమే సంపూర్ణ విజయం కలుగునుగాక. ప్రతి శబ్దంతో మూడుసారి హల్లెలూయా చెప్తావా? సత్య సరిపోలు విజయ సరిగా చివరిగా మరోసారి గట్టిగా దేవునికి బిడ్డలుగా జయప్రదంగా నిలబడిన సోదరం చెప్తా. శ్రమలలో ఆనందించిన వారికి మన సోదరం చెప్తా. దేవుని రాకడ కొరకు తయారవుతున్న సోదరం చెప్తా. లోకములో జయించిన వారిగా నిలబడిన సోదరం చెప్తా. దేవుడు మనల్ని అందరినీ కూడా దీవించడం కాక. వచ్చే వారం కలదు మాపటి వరకు దేవుడు మీ అందరిని దీవించడం కాక. తర్వాత పిల్లలకి ఒక వయసు నుంచి 5వ వయసు వరకు ఉన్న పిల్లలకి మెడిసిన్స్ ఉన్నాయి. అది తీసుకెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసుకోండి.